శ్రీ రామారావు గారు లేడీస్ జెంట్స్ కి సంబంధించి హెయిర్ ఫాల్ కంట్రోల్ అలాగే బట్టతలపై వెంట్రుకలు తెప్పించే తైలాన్ని తయారు చేశారు. మరి ఈరోజు మనతో పాటు రామారావు గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ తైలాన్ని ఎంతమంది వాడారు, అలాగే ఏ విధంగా వాడాలి ఈ తైలాన్ని, ఇలాంటి ఆసక్తికర విషయాలని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. బట్టతల గల వారి తలలో లైవ్ రూట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. అవి తెలుసుకోవడం ఎలా, మీరు ఎలా చెప్పగలుగుతారు అవి ఉంటాయా లేవా? వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తే యాక్చువల్గా డే బై డే కొంతకాలానికి రూట్స్ క్రమంగా డెడ్ అవుతూ ఉంటాయి. అది సహజం. అది కానీ 60 సంవత్సరాల వాళ్ళకి కానీ 70-80 సంవత్సరాల వాళ్ళకి కూడా రూట్స్ ఖచ్చితంగా కొన్ని బతికే ఉంటాయి, సెల్స్ యాక్టివేషన్లో ఉంటాయి. కాకపోతే తక్కువ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువ లైవ్ రూట్స్ ఉంటాయి, ఎక్కువ ఏజ్ వాళ్ళల్లో తక్కువ లైవ్ రూట్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఏజ్ వాళ్ళల్లో సెల్స్ వీక్గా ఉండి సన్నటి వెంట్రుకలు బయటకు వస్తాయి. టోటల్గా చెప్పొచ్చేది ఏంటంటే తప్పకుండా లైవ్ రూట్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో ఎంత నున్నటి గుండున్నా సరే లైవ్ రూట్స్ ఉంటాయి, కాకపోతే తక్కువ ఉంటాయి. యాక్సెస్ హెయిర్ ఫాల్ మొదలైనప్పటి నుంచి నున్నటి గుండు అయ్యేంత వరకు ఆయిల్ ఏ స్టేజ్ లో వాడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది? ఓకే, ఎక్సెస్ హెయిర్ ఫాల్ లేదా ఎక్సెసివ్ హెయిర్ ఫాల్. ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అంటే సాధారణంగా మనం అందరికీ కూడా తల వెంట్రుకలు ఓడిపోతుంటాయి, తిరిగి రీగ్రోత్ అవుతూ వస్తూ ఉంటాయి. కామన్. అవి స్నానం చేసినప్పుడు పోతుంటాయి, తుడుచుకున్నప్పుడు పోతుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోకండి. స్నానం చేసి బయటికి వచ్చి ఫ్రెష్గా కూర్చున్న తర్వాత ఇట్లా పట్టుకొని లాగితే 10-20 వెంట్రుకలు పట్టుకొని స్లోగా లాగండి. గట్టిగా బలంగా కాదు, స్లోగా లాగండి. 1-2-3 చేతికి ఊడిచ్చినాయి అంటే దాన్ని ఎక్సెసివ్ హెయిర్ ఫాల్గా మనం భావించాలి. ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ కనుక నిలుపుకోకపోతే క్రమక్రమంగా నెలకి 6 నెలలకి 6 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి ఎప్పుడైనా కానీ క్రమక్రమంగా బట్టతల అయిపోతూనే ఉంటుంది. దాన్ని ఆపేసుకోవాలి. ఇప్పుడు 3-4 స్టేజ్లు ఉన్నాయి అనుకుందాం. చివరి స్టేజ్ గుండు అయితే మాత్రం చాలా తక్కువ వస్తాయి. అది ఫస్ట్ స్టేజ్లో కొద్దిగా పోతాయి, సెకండ్ స్టేజ్లో ఇంకొంచెం ఎక్కువ పోతాయి, థర్డ్ స్టేజ్లో ఇంకా ఎక్కువ పోతాయి, ఫైనల్ స్టేజ్లో ఉండగా ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ స్టేజ్లో ఎక్కువ వస్తాయి, 60%, 70% దాకా వస్తాయి. అంటే తక్కువ, అప్పుడే హెయిర్ ఫాల్ మీరు కంట్రోల్ చేసుకున్నారు, వెంటనే వాడుతున్నారు కాబట్టి లైవ్ రూట్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు సెకండ్ స్టేజ్లో ఇంకొంచెం తక్కువ 40%, 50% దాకా వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ స్టేజ్లో 20-40% వస్తాయి. అది ఫైనల్ స్టేజ్లో గుండులాగా రొట్టెలాగా అయిపోయిన తర్వాత దాంట్లో 5%, 10%, 2% కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఫాల్ ఆపుకోకుండా ఈ రీగ్రోత్ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే హెయిర్ ఫాల్ ఆపుకోవాలి. హెయిర్ ఫాల్ ఆపుకోకుండా రీగ్రోత్ కోసం మనం ఆయిల్ వాడేమనుకుందాం. చెప్పాల్సిన విషయం ఏంటంటే హెయిర్ ఫాల్ స్టాప్ చేయడం కూడా ఇదే ఆయిల్, రీగ్రోత్ కోసం కూడా ఇదే ఆయిల్. అయితే ఇప్పుడు మనకి రీగ్రోత్ కోసం ఆయిల్ వాడుతున్నాం, మీకు ఒక పక్క నుంచి వెంట్రుకలు రాలిపోతున్నాయి, ఒక పక్క నుంచి రీగ్రోత్ అవుతూ ఉంటాయి. రీగ్రోత్ అయినవి రాలిపోతాయి, ఉన్నవి రాలిపోతాయి, ఉన్నవి పోతాయి, వచ్చేవి కూడా పోతాయి. కాబట్టి ముందు మీరు చేయాల్సింది ఫస్ట్ స్టేజ్లో హెయిర్ ఫాల్ ఆపుకోవాలి. 1-2 నెలలకు దాదాపు హెయిర్ ఫాల్ ఆగిపోద్ది. ఆ తర్వాత రీగ్రోత్ కోసం ఆయిల్ వాడండి. ఆయిల్ వాడినప్పుడు కొంతమందికి 5 or 6 టైమ్స్కే హెయిర్ ఊడిపోవడం అనేది ఆగిపోతుంది, మరి కొంతమందికి 2 or 3 months టైం పడుతుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? కొంతమందికి 5-6 సార్లు పెట్టుకుంటేనే హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడం మొదలు పెట్టుకుంది. కొంతమందికి నిజంగా 2-3 నెలలు కూడా టైం పడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క బాడీ యొక్క పనితీరు లేదా తల యొక్క పనితీరు. తలలో ఓవర్ హీట్ జనరేట్ చేస్తుంది అనుకోండి, ఆయిల్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది, మెదడును కూల్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, రూట్ను స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉంటుంది. ఓవర్ హీట్ వల్ల ఏమవుతుంది, ఎగిరిపోతూ ఉంటుంది. అట్లా కొంతకాలం కనుక కంటిన్యూ చేస్తే, ఒక 2 నెలల పాటు కంటిన్యూ చేస్తే, 3 నెలల పాటు కంటిన్యూ చేస్తే తప్పకుండా హెయిర్ ఫాల్ అంటే తలలో జనరేట్ అయ్యేటువంటి హీట్ వై కారణం. తొందరగా అవుతుంది, లేట్ అవుతుంది. ఇది మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు చివరికి వచ్చారు. సో తొందరగా అవడానికి కారణం ఏంటంటే హీట్ తొందరగా కంట్రోల్ అయింది, వాళ్ళకి కూల్ అయిపోయింది, అప్పుడు స్ట్రెంగ్తెన్ అవుతే ఆగిపోతుంది. అదే కొంతమందికి హీట్ తొందరగా కంట్రోల్ కావడం లేదు, ఎందుకంటే పైనుంచి దీన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. పైనుంచి రూట్స్ ద్వారా లోపలికి పోయి ఆయిల్ అక్కడి నుంచి పని చేసుకుంటూ వస్తుంది. కొంత టైం పెట్టే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో తైలం రాస్తే సుఖ నిద్ర పడుతుంది అని చెప్పడం జరిగింది. మీరు పగలు రాస్తే ఏమవుతుంది? రాత్రి రాస్తే నిద్రపోతారు అనుకున్నాము.
నిద్రపోవడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మీ బ్రెయిన్ హీట్తో ఉంది. ఆ హీట్ని ఆ బ్రెయిన్ని కూల్ చేస్తూ ఉంటుంది ఆయిల్. అప్పుడు ఏంది, మనం మామూలుగా ఇంట్లో బయటికి తిరిగి వచ్చినాం అనుకోండి, వచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే ఆ ఫ్యాన్ వేయండి, కూలర్ వేయండి, రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి అంటూ ఉంటాం. అట్లానే హీట్తో ఉన్నటువంటి తల ఏదైతే ఉందో, మెదడు ఏదైతే ఉందో, కూల్ అయినప్పుడు దానికి రెస్ట్ కావాలి. ఆ రెస్టే నిద్ర. సో రాత్రిపూట నిద్ర పట్టే అవకాశాలు ఉన్నాయన్నాం, ఓకే, 99% నిద్ర వస్తూనే ఉంటుంది. పగలు పెట్టుకుంటే కూడా కొంచెం మత్తుగా నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటే మంచిది. కాబట్టి అందుకని పగలు పెట్టుకోకండి, నైటే అప్లై చేయండి అని అంటున్నాం. మనం కొబ్బరిని మిల్లులో పట్టించి డైరెక్ట్ గా కూడా యూజ్ చేస్తున్నాం, అయినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఆగడం లేదు. సో అందులో కెమికల్స్ కూడా ఏం కలవట్లేదు కదా, అయినా కూడా జుట్టు ఎందుకు రాలుతుందని మీరు అనుకుంటున్నారు? మామూలుగా మనం శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు వాడుతూ ఉంటాం. బట్టలు సిగ్గు కోసము దీనికోసం కాకుండా చలి నుంచి వేడి నుంచి రక్షణ కోసం కూడా వాడుతూ ఉంటాం. గోడ ఉంది, గోడకు సున్నం వేస్తుంటాం, గోడకు రక్షణ. గోడకు పెయింట్ వేస్తుంటాం, గోడకు రక్షణ. అట్లాగే వెంట్రుకని బయట దుమ్ము నుంచి, ధూళి నుంచి, చలి నుంచి, వేడి నుంచి కాపాడడం కోసం పై పొరలాగా మాత్రమే కొబ్బరి నూనె పనిచేస్తుంది, కానీ రోగాలను నయం చేసే ఆయిల్ కొబ్బరి నూనె కాదు. ఓకే. సో అది కేవలం పై కవరింగ్ మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఈ జబ్బుతో ఊడిపోయేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఆపే శక్తి కొబ్బరి నూనెకి లేదు. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు కొబ్బరి నూనె కానీ ఏ నూనె కూడా పెట్టుకోకుండా ఉంటారు, అది చాలా మందికి తెలుసు, వాళ్ళకేం ఉండట్లేదు కదా. సో కొబ్బరి నూనె పనితనం ఎంత అంటే జస్ట్ కవరింగ్ లాగానే పనిచేస్తుంది. మీ అనుభవంలో మీ మూలిక వాడిన వాళ్ళు జీరో రిజల్ట్ పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా తైలం వాడిన వాళ్ళు జీరో రిజల్ట్ పొందిన వాళ్ళు ఎవరూ ఉండరు. కాకపోతే ఒకవేళ రీగ్రోత్, బట్టల మీద పెట్టుకుని రావాలి, రోజు పెట్టుకోమని చెప్తారు. రోజు పెట్టుకోవాలి, బట్టలన్నీ పాడైపోతున్నాయి, వద్దు అని ఇంట్లో వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు, కాబట్టి ఆయన ఆపేస్తుంది. లేదా రోజు పెట్టుకుంటే ఇవాళ పెట్టుకున్నాడు, ఉదయం స్నానం చేయాలి, చలి పుట్టింది, వర్షం వచ్చింది, ఏమో ఎవరు స్నానం చేస్తుంది, పెట్టుకుంటే వదిలేస్తారు. వదిలేయడం వల్ల తప్ప రిజల్ట్ జీరో రిజల్ట్ ఎవరికి కూడా ఉండదు. అందరికి రిజల్ట్ వస్తుంది. ఒక 5% రావచ్చు, 10% రావచ్చు, 70-80% రిజల్ట్ రావచ్చు. జీరో రిజల్ట్ మాత్రం ఎవరికి కూడా ఇంతవరకు రాలేదు. హెల్మెట్ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఇవి పెట్టుకోవడం వల్ల జుట్టు ఏమన్నా రాలుతుందా? హెల్మెట్ క్యాప్ పెట్టుకుంటున్నాము అంటే ఎందుకు పెట్టుకుంటున్నాము? మనం దుమ్ము ధూళి నుంచి రక్షణ. ఎంతసేపు పెట్టుకుంటాం? 1 గంట పెట్టుకుంటాం, 1/2 గంట పెట్టుకుంటాం. జీవితం మొత్తం పెట్టుకోం కదా, 24 గంటలు పెట్టుకోం కదా. సో ఒక 2 గంటలు 3 గంటలు పెట్టుకుంటే గాలి తగలక కొన్ని వెంట్రుకలు తాత్కాలికంగా ఊడిపోయే అవకాశమే ఉంది, కానీ మొత్తం అయితే ఊడిపోవు క్యాప్ వల్ల. ఇది కరెక్ట్. సో క్యాప్ పెట్టుకోవడం వల్ల, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మొత్తం బడతలే వచ్చేసింది అటువంటి స్టేట్మెంట్ తప్పు. ఎనీహౌ మనకు ఇల్లు ఉన్నాయి, ఇంట్లో గాలి వెళ్తూ ధారాళంగా రావాలి, మన బాడీ కూడా ధారాళం కలగాలి, తలకు కూడా తగలాలి కదా. తగలకుండా టోపీ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, గంటలు ఉండడం కరెక్ట్ అయితే కాదు. లేడీస్ కైనా జెంట్స్ కైనా రోజుకి ఎన్ని వెంట్రుకలు ఊడొచ్చు? ఇన్ని వెంట్రుకలు ఊడలే రూలేం లేదు. వాళ్ళ యొక్క తలలోని పరిస్థితిని బట్టి ఒకరికి 10-20 ఊడొచ్చు, ఒకరికి 30-40 కూడా ఊడొచ్చు. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వెంట్రుక ఎంతంటే వెంట్రుక ఫోన్ ఎగిరిపోయేటువంటి వెంట్రుకలు. వెంట్రుకలు పోతూ ఉంటాయి, తిరిగి వస్తూ ఉంటాయి. ఒకరికి 40-50 కూడా పోతూ ఉంటాయి. అది రీగ్రోత్ అవుతూనే ఉంటాయి. దాన్ని పట్టించుకోవద్దు. పట్టించుకోవాల్సింది ఏంటంటే ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ ఎన్ని రాలాలో అన్నిటికంటే ఎక్కువ పోతూ ఉన్నప్పుడు ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ టెస్ట్ అనుకున్నాం కదా మనం. టెస్ట్ ఎట్లా? పట్టి లాగండి, 1-2 అదే ఎక్సెసివ్. అప్పుడు మీరు బాధపడాలి. ఔషధమైనా ఆయిల్ అయినా ఏదైనా వాడాలి తప్ప ఎన్నైనా ఉండి ఏం వరీ కాకండి. ఏ ఆయిల్ కైనా ఔషధానికైనా జుట్టు రాలడం ఆపే శక్తి ఉంటుందా? డైరెక్ట్ గా జుట్టు రాలడం ఆపే శక్తి ఏ ఆయిల్కి ఏ ఔషధానికి ఉండదు. మన ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా ఏ ఔషధం అయినా సరే జుట్టు యొక్క రూట్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడం ద్వారా ఉండడం అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే రూట్స్ బలహీనంగా ఉన్నాయో ఎగిరిపోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి, దూదినే ఊడిపోతూ ఉంటాయి, ఇట్లా రాయి ఊడిపోతుంటాయి. సో రూట్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడం ఏ మందైనా, ఏ ఔషధమైనా, ఏ తైలమైనా పనిచేస్తుంది. గత ఇంటర్వ్యూలో మీరు ముందుగా హెయిర్ కి సంబంధించి బ్యాక్ సైడ్ హెయిర్ తొందరగా రీగ్రోత్ అవుతుంది అని అన్నారు. మరి కొంతమందికి ఎందుకు లేట్ అవుతుంది? ఓకే, బ్యాక్ సైడ్ అంటే సుడి దగ్గర ఇక్కడ మనం ఇక్కడ ముందుగా వస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది. ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమందికి లేట్ అవుతుంది, అందరికీ కాదు, కొందరికి లేట్ అవుతుంది. కారణం ఏంటంటే 9-10 పెట్టుకొని పడుకుంటారు. పడుకున్నప్పుడు ఏమవుతుంది? బట్టలు కంటేస్తుంది.
ఆయిల్ లోపలికి ఇంకడం లేదు. పెట్టినటువంటి ఆయిల్ వెంటనే పడుకోవడం వల్ల ఎటు పడుకున్నా ఈ పక్క మొత్తం ఎక్కడైనా కూడా దాని బట్టలు కట్టుకోవడం, దుప్పట్లకి అంటుకోవడం, అది ఆ ఆయిల్ సరిగా అక్కడ అంటకపోవడం వల్ల. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఎర్లీగా పెట్టుకోవాలి. 6ంటికో 7ంటికో 8ంటికో పెట్టుకుంటే ఇక్కడ ఆయిల్ లోపలికి ఇంకుతుంది, పట్టి ఉంటుంది, కాబట్టి తొందరగా రీగ్రోత్ అవుతుంది. గుండు గీయించుకున్న వాళ్ళని వాడొద్దన్నారు, ఎందుకు? గుండు గీయించుకొని వాడొద్దని చెప్పిన మాట నిజమే. ఇప్పుడు ఆయిల్ యాక్చువల్గా ఎట్లుండాలంటే ఒరిమడిలో నీళ్ళు ఎట్లయితే నిలబడి ఉంటాయో ఆయిల్ తల మీద నిలబడి ఉండాలి. నిలబడి అంటే నిజంగా నీళ్ళు ఉన్నట్టు ఏం కాదు, కానీ ఫుల్గా పెట్టుకోవాలి. ఎవరైనా చూస్తే ఏమండి ఎంత పెట్టుకున్నారు ఏంది అనాలి, అట్లా పెట్టుకోవాలి. కారిపోయేట్టుగా అవసరం లేదు. అంత పెట్టుకుంటే ఏందనంటే స్కాల్ప్ నానుతుంది, మెదడు చల్లబడుతుంది. గుండు ఉంటే ఏమైందంటే 4 చుక్కలైన గుండు మొత్తం తడిచిపోతుంది. సో ఇక్కడ నిలబడదు. మనం ఏం మసాజ్ చేసి లోపలికి పంపించాలి. ఎంతసేపు పని చేస్తారా, ఎంతసేపు మసాజ్ చేస్తారా, అయినా 2-3 నిమిషాలు 4 నిమిషాలు చేస్తే 7 నొప్పులే ఉంటుంది. అయినా కూడా లోపలికి ఉండాలి, నిలబడి ఉండాలి కదా ఆయిల్. గుండు ఉంటే జారిపోద్ది కాబట్టి గుండు ఉండొద్దు. అదే వెంట్రుకలు ఉన్నాయనుకోండి ఆయిల్ నిలబడి ఉంటుంది. తప్పకుండా ఇక్కడ ఆయిల్ పొడుగ్గా ఉందనుకోండి వెంట్రుక, దాని మీద నూనె బరువైపోయి పడ్డా కానీ స్కాల్ప్ టచ్ చేస్తే రిలీజ్ చేస్తూ ఉంటుంది. అదే వెంట్రుక నిలబడి ఉందనుకోండి దాని మీద నుంచి ఆయిల్ బరువై కిందికి కానీ స్కాల్ప్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో గుండు చేసుకోకుండా కటింగ్ చేయించుకోవడం మాత్రం చెప్పినాం మనం. ఆయిల్ బాటిల్ ని థర్మాకోల్ షీట్ లోనే ఎందుకు ఉంచాలి? థర్మాకోల్ షీట్ జనరల్గా థర్మాకోల్ అనేది వేడిని కానీ చలిని కానీ లోపల ప్రవేశించడం. ఐస్ బాక్సులు ఐస్ క్రీమ్ అమ్ముతుంటారు, థర్మాకోల్ ప్యాక్ ఉంటుంది చుట్టూ కూడా, పైన కూడా 3 థర్మాకోల్ ప్యాక్, ఐస్ కరిగిపోకుండా. అంటే దాంట్లో ఉన్న చల్లదనాన్ని బయటికి పోనీయదు, వేడిని లోపలికి రానియదు, చల్లదనాన్ని కూడా లోపలికి రానియదు. ఈ ఆయిల్ ఏంటంటే బాగా చలికాలంలో శీతాకాలంలో గడ్డగట్టే అవకాశం ఉంది. గడ్డగట్టకుండా ఒక విధంగా పనిచేస్తుంది. చల్లదనాన్ని బయట ఉండేటువంటి దీనికి అవసరమైన హీట్ని కానీ చలిని కూల్నెస్ని కానీ లోపలికి ప్రవేశించకుండా ఆపేస్తుంది ఈ థర్మాకోల్ బాక్స్. ఎండ నుంచి ఓవర్ హీట్, ఒక్కొక్కసారి మన ఎండాకాలంలో చాలా 40 డిగ్రీలు 45 డిగ్రీలు ఆ ఎండలో కూడా దీనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీని థర్మాకోల్ బాక్స్ లోనే అందిస్తున్నాము కస్టమర్స్ కి. ఆ థర్మాకోల్ బాక్స్ లోనే ఉంచండి. బాటిల్ అడుగున కొంచెం డస్ట్ ఉంటుంది, అది వాడొచ్చా వాడకూడదా? వాడొద్దు అనుకుంటే ఎందుకు దాన్ని బాటిల్లోని ఇంకా స్టోర్ ఉంచుతున్నారు? యాక్చువల్లీ దాన్ని ఫిల్టర్ చేయాలి, కానీ మూలికలను ఎంత ఫిల్టర్ చేసినప్పటికీ కొద్ది గొప్ప మూలికల యొక్క సారం యొక్క సన్నటి రేణువులు అడుగులు పేర్కొంటాయి, మంచిది, అది కలవాలి. అందుకని బాటిల్ షేక్ చేయమంటున్నాం. దాన్ని ప్యూర్గా ఫిల్టర్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. కొంత డస్ట్ ఉండాలి, అంటే డస్ట్గా భావించదు దాన్ని. మూలికల యొక్క సన్నటి రేణువులు అనమాట. ఆ రేణువులు కూడా మనం షేక్ చేసినప్పుడు ఆయిల్తో పాటు కలిసి వచ్చి మన తల మీద బాగా పనిచేస్తుంది. బాటిల్ తోనే హెయిర్ ఫాల్ ఆగుతుంది, అలాగే హెయిర్ రీగ్రోత్ అవుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ మధ్యలో ఎందుకు హెయిర్ ఫాల్ కానీ లేకపోతే హెయిర్ ఊడిపోవడం కానీ జరుగుతుంది? మంచి క్వశ్చన్ ఇది. హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఒక బాటిల్ తోటి, రీగ్రోత్ అవుతుంది ఒక బాటిల్ తోటి, రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సెకండ్ బాటిల్ కానీ థర్డ్ బాటిల్ కానీ వాడేటప్పుడు మధ్యలో హెయిర్ ఫాల్ అవుతుంది. ఎస్, అవుతుంది ఒక్కొక్కసారి, అందరికీ కాదు, అక్కడ ఎక్కడో 100-200లో ఒకరికి అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఓ దేశం వేరే దేశానికి వెళ్ళిపోయినాడు, ఆయన వేరే రాష్ట్రానికి పోయిండు, ప్రాంతం మారిండు, ఆ వాతావరణంలో జరిగేటువంటి మార్పులు, లేదా ఆయనకు ఫీవర్ వచ్చింది, ఇంకో తలనొప్పి వచ్చింది, ఇంకేవో టెన్షన్స్ ఉన్నాయి, తాత్కాలికంగా రాలడాన్ని మళ్ళీ తిరిగి హెయిర్ ఫాల్ అవుతుందని భావించవలసిన పని లేదా టెంపరీ మాత్రమే. ఓకే, ఆయిల్ వాడుతున్నప్పుడు కొంతమందికి తలనొప్పి దురద వస్తాయి అంటున్నారు, అది సైడ్ ఎఫెక్ట్ కాదా? ఇప్పుడు దురద కానీ లేదా తలనొప్పి కానీ వస్తుంది, ఎంతమందిలో వస్తుంది? అది 1000 మందిలోనో 10,000 మందిలోనో ఒకళ్ళు జరుగుతుంది. ఆయిల్ తన యాక్షన్, తన పనిని తాను చేయనియండి. తన చర్య జరిగేటప్పుడు అది యాక్షన్ జరుగుతూ ఉంటుంది, అక్కడ చర్య జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు అది రంధ్రాలను ఓపెన్ చేయాలి. రంధ్రాలను ఓపెన్ చేసేటప్పుడు అది కొంత యాక్షన్ చేస్తుంది. అప్పుడు కొంచెం దురదలా అనిపిస్తుంది, దురద కాదు, గజ్జి కాదు అది. అదేవిధంగా తలనొప్పి వస్తే చాలా మంచిది. ఎందుకంటే రంధ్రాలు చేసేటప్పుడు ఆయిల్ పనిచేస్తూ దీని మీద ఫైట్ చేస్తుంది, రంధ్రం చేయడానికి, డ్రిల్లింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. డ్రిల్లింగ్ అంటే నిజంగా డ్రిల్లింగ్ ఏం చేయదు, కానీ ఆ విధంగా లోపలికి పోవడం చేసేటువంటి క్రమంలో కొంచెం తలనొప్పి వస్తుంది. అక్కడ 1000 మందికో 2000 మందికో ఒకరికి పోతే జరుగుతుంది. అట్లా వస్తే ఇంకా మంచిది, చాలా సంతోషం వాళ్ళకి. సో అవి సైడ్ ఎఫెక్ట్స్ కావు, ఆయిల్ జరిపే చర్యలో ఒక భాగం మాత్రమే. పెయిన్ పోర్కిన ప్రారంభ దశలో అయితే హెయిర్ వస్తుంది, అదే చాలా సంవత్సరాలు అయి ఉంటే ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా?
పేరు కొరికిన ప్రారంభ దశలో మామూలుగా గుండ్రంగా కొరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఒక చోట కావచ్చు, 2 చోట్ల కావచ్చు. ఖచ్చితంగా వెంట్రుకలు తిరిగి బయటకు వచ్చేస్తాయి, అందులో డౌట్ లేదు. చాలా మందికి వచ్చినాయి, వస్తాయి కూడా. అది గంట పదంగా చెప్పొచ్చు మనం. కానీ ఓ 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, మొత్తం తల మొత్తం బొరిగేసినట్టు అయిపోయింది. అది జబ్బుగా మారిపోయింది. క్యాన్సర్ ప్రైమరీ స్టేజ్ లో తగ్గించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, మీకు తెలుసు ఆ సంగతి అంతా కూడా. ముదిరిపోయిన తర్వాత సెకండరీస్ లో పడుతుంది, ఎవడు బతికించలేడు, దానికి ఇంకా మందులే రాలేదు. అట్లాగే ప్రారంభ దశలో ఉన్నటువంటి పేను కొరుకుడిని లేదా అలోపేషియాని ఇది తగ్గిస్తుంది. కానీ మరి జబ్బుగా మారిన తర్వాత జబ్బును దయచేసి ఆయిల్ కాదు కదా, ఇది రీగ్రోత్ చేసేటువంటి ఆయిల్. ప్రారంభ దశనే సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది. ఈ ఆయిల్ చిన్న పిల్లలు వాడితే ఏమవుతుంది? చిన్న పిల్లలకి ఎక్కడ పడిపోతే అనుకుంటున్నారు మీరు? పెద్దోళ్ళకి పడిపోతాయి. చిన్నపిల్లలకి అప్పుడు ఇంకా వాళ్ళు పుట్టుకొస్తుంటాయి, అప్పుడే గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. వాళ్ళు జుట్టు నిలబడి అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే ఊరిని పెరుగుతూ ఉంటుంది, వెనక కటింగ్ చేయించలేక చచ్చిపోతుంటారు పేరెంట్స్, అట్లా పెరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి ఊడిపోయేది ఉండదు, బట్టతలు వచ్చేది ఉండదు, కాబట్టి వాళ్ళకి వాడకండి, అవసరం లేదు. కాకపోతే పెద్దవాళ్ళు వాడుకుంటే కొంచెం నిద్రపడుతుంది అనుకున్నాం. చిన్నపిల్లలు మీరు పెట్టారు అనుకోండి, వాడు 8 గంటలు నిద్రపోయేది 12 గంటలు నిద్రపోతాడు. బ్రెయిన్ కూల్ అయిపోయి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు. అప్పుడు అమ్మో నా కొడుకు నిద్రపోయి నీకు లేవట్లేదు ఈ ఆయిల్ పెట్టుకుని పేద గోల అనవసరంగా పెట్టి నన్ను బదనాలు చేయడం తప్ప వేరే ఏం కాదు. చిన్నపిల్లలకి పెట్టకండి, అవసరం లేదు. కొందరు ఆయిల్ ని తలపై పెట్టి మసాజ్ చేయకుండా రుద్దేస్తూ ఉంటారు, అది కరెక్ట్ అయినా? జనరల్ గా లేడీస్ అయితే బాగానే స్లోగా మసాజ్ చేసుకుంటారు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. జెంట్స్ ఏంటంటే స్నానం చేసినా కానీ పెట్టుకొని అయిపోయింది నురుగు రాగానే తల స్నానం అయిపోయింది అనుకుంటారు. ఆయిల్ కూడా ఇది కాదు, మనం స్లోగా పెట్టుకొని ఆయిల్ని తల యొక్క మీద ఉన్నటువంటి చర్మ రంధ్రాల్లోకి పెనిట్రేట్ చేయాలి, లోపలికి తోయాలి. ఆయిల్ని లోపలికి పోయినప్పుడే పనిచేస్తుంది. కాబట్టి స్లోగా మసాజ్ చేయాలి, అయిపోయి రాసేసుకుంటే పనిచేయదు. ఈ మూలికా తైలాన్ని ఎలా ఉపయోగించాలి, మసాజ్ చేయాలి, బాటిల్ షేక్ చేయాలి, అతి చిన్న విషయాన్ని కూడా వివరించి చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంత నాలెడ్జ్ లేదని మీరు అనుకుంటున్నారా? నాలెడ్జ్ లేదని నేను అనుకోవటం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. టాబ్లెట్ వేసుకునేటప్పుడు చాలా మంది టాబ్లెట్ తీసుకొని నోరు తెరిచి గొంతులో ఇరికించుకొని నీళ్లు కొంతమందికి శ్వాసకోశంలోకి పోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని తీయలేక 10,000 20,000 పెట్టి ఆపరేషన్ చేసి లాగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. టాబ్లెట్ వేసుకొని ప్రతి ఇంట్లో కూడా టాబ్లెట్ ఉంటుంది, ఎవరో ఖచ్చితంగా ఒక టాబ్లెట్ వేసుకుంటారు, ప్రతిరోజు వేసుకుంటారు. బట్ నాలెడ్జ్ లేదా? మరి ఎందుకు లోపల గొంతులో పెట్టుకొని కొడాలి కంటిందాక పెట్టుకొని చేదు పడలి అందులో ఆ చేదు వామిటింగ్ అనుకుంటూ నీళ్ళు ఎందుకు అవసరం? అట్లా కాదు, నీళ్లు పోసుకొని అందులో గోలి వేసుకొని మింగండి, లేదా నీళ్లు పోసుకొని మింగిన తర్వాత తడి ఉంటుంది కదా, అప్పుడు గోలి వేసుకొని అప్పుడు నీళ్ళు తాగండి. ఆ నాలెడ్జ్ లేదా? లేదని కాదు, నిర్లక్ష్యం. కాబట్టి మనం ఒకసారి నా ఆయిల్కి సంబంధించి అన్ని వివరించి చెప్తే ఫాలో అవుతారు అని నిర్లక్ష్యం చేస్తే, సరిగా వాడుకోకపోతే నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలోగా అవుతాయి, బెనిఫిట్స్ తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉన్నప్పుడు ఏంది? పని చేయట్లేదు. ఆ నిర్లక్ష్యం పనికిరాదు. ఇది ఒక ఔషధాన్ని ఔషధంలాగా వాడండి. కాబట్టి ఔషధాన్ని గురించి ఖచ్చితంగా ప్రతి చిన్న విషయం కూడా వివరించవలసిందే. 16 సంవత్సరాల వాళ్ళకి బాలనెరుపు ఆపగలుగుతారు అంటున్నారు, మరి పెద్ద వయసు వారికి ఎందుకు ఆగదు? బాలనెరుపు అంటే 10, 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా స్టార్ట్ అవుతుంది. 15, 16 సంవత్సరాల వాళ్ళకు కూడా మన ఆయిల్ వచ్చిన తెల్ల వెంట్రుకల మందు ఉన్నాయనుకోండి, ఒక 70-80 మాయం చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రూవ్డ్ అది. కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే ఆ మెలనిన్ కంటెంట్ అక్కడ దాకా రాకుండా హీట్ దాన్ని సజీవుగా ఉన్నటువంటి మెలనిన్ కాంటెంట్ ని చంపేస్తుంది. అక్కడ వరకు వాళ్ళకి అందట్లేదు. చిన్నపిల్లలకి ఏంటంటే బ్రెయిన్ కూల్ చేసి మెలనిన్ కాంటెంట్ ని దాదాపుగా దానికి అందించడం వల్ల ఆటోమేటిక్ వచ్చినవి పోతాయి. దాదాపు సంవత్సరానికి 100 రావాలనుకోండి, 20 వస్తాయి, వాళ్ళకి 80 మాయమైపోతుంది. అదే పెద్దోళ్ళకి 20 మాయమయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే వీళ్ళకి ఏంది 80 వచ్చినా కానీ తగ్గలేదుగా. నీకు ఒక సంవత్సరం ఎన్ని రావాలని ఒక అంచనా ఉంటే 100 రావాలి, 80 వచ్చినాయి, 20 రాలేదు అని నువ్వు లెక్కేసుకోలేవు. కాబట్టి ఖచ్చితంగా మీరు వాడని అని చెప్పడం లేదు. వాళ్ళు పెద్దవాళ్ళకి వస్తాయని గ్యారంటీ ఇవ్వట్లేదు, పిల్లలకి మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ప్రూవ్డ్ ఇవ్వాలి. మొత్తం మీద జనం ఎలాగైనా సరే పోరాటం చేసి బట్టతల మీద ఎంట్రుకలు తగ్గించుకుంటున్నారు. అవునా? అదే రండి అడిగేది.
వీళ్ళు పోరాటం చేసేది ఏముంటుంది? ఈ పోరాటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. క్యాన్సర్ పేషెంట్ పోరాటం చేసి ఆయన బతికాడు. ఏంది ఆయన పోరాటం చేసేది? డాక్టర్లు పోరాటం చేస్తారు, మందులు పోరాటం చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్ పండుకొనే ఉండి ఆయన ఎందుకు పోరాటం చేసేది? ఇక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పోరాటం చేసేది. అది ఎవరు పోరాటం చేయరు, ఇక్కడ మందు పని చేస్తుంది అంతే. వీళ్ళు పోరాటం చేసేది ఏమీ ఉండదు. జనరల్ క్వశ్చన్, డాక్టర్ కి ఇన్వెంటర్ కి తేడా ఏమిటి? ఇన్వెంటర్ ఒక ఔషధాన్ని కనిపెడతాడు. ఎన్నో సంవత్సరాలు మన సినిమాలో కూడా చూస్తుంటారు, గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళు అయిపోయి బక్కగా అయిపోయి భార్య పిల్లలు పెట్టుకొని విమానాలు కనిపెట్టారు, మందులు కనిపెట్టారు, రకరకాల వాటికి మందులు కనిపెట్టారు, మెషినరీ కనిపెట్టారు, టీవీలు కనిపెట్టారు. వాళ్ళు ఇన్వెంటర్స్. ఒకటి మందుల విషయానికి వచ్చాం, డాక్టర్ అన్నారు కాబట్టి మీరు మందుల విషయానికి వచ్చాం. మందులు ఎంతమంది కనుక్కున్నారు? ఆ కనుక్కున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఫీల్డ్ మీద లేరు. ఉండేదల్లా డాక్టర్సే. డాక్టర్లే దేవుళ్ళు. ఆ మందులను ప్రజల్లోకి తీసుకొని పోవడము చేసే పని ఇదే. డాక్టర్లు ఒక మనిషిని ఈ మందుల ద్వారా, ఈ ఇన్వెంటర్ చేసిన మందుల ద్వారా బ్రతికించగలుగుతాడు. కాబట్టి డాక్టర్లు ప్రత్యక్ష దైవాలు, ఇన్వెంటర్స్ పరోక్ష దైవాలు. చివరి ప్రశ్న, మీరు సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చారు? ఫేమస్ అవ్వాలని అని వచ్చారా? ఇక్కడ ఫేమస్ అవ్వాలని లేదా ఐడెంటిటీ పొందాలని మాత్రం కాదు. ఉదాహరణకి మీరు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు, సెల్ ఫోన్ యుగం అయిపోయింది. ఇది సెల్ ఫోన్ తయారు చేసిన వాడు సెల్ ఫోన్ తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే ఇంత ప్రపంచంలో వ్యాస్ట్ ఇవ్వయ్యేవా? కాదు కదా. ఏ వస్తువు అయినా తయారైన ప్రజలకు అందించడమే ఆ వస్తువు తయారు చేయడంలో ఉద్దేశం. ఏ మందు అయినా కూడా ప్రజలకు అందించడమే ఆ మందు యొక్క తయారు చేయడంలో లక్ష్యం, అదని ఉద్దేశం. దాన్ని పట్టుకుని నేను ఫేమస్ అయ్యేది ఏమీ లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మా తాతల తరాల నుంచి వస్తుంది ఈ ప్రోడక్ట్, ఇది ప్రజల్లోకి రావాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అనేటువంటిది. అయితే ఇది మొత్తానికి అయితే నా దృష్టిలో ఏంటంటే మంచి ఉత్తమమైన ఆవిష్కరణ. ఈ ఉత్తమమైన ఆవిష్కరణని ఈ సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాల ప్రసార సాధనాల ద్వారా కానీ నేను ప్రపంచానికి తెలియపరుస్తున్నా అంటే దాని యొక్క ఆవిష్కరణ యొక్క ఫలితము నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ దేహమే. కాబట్టి ఈ ఆవిష్కరణని నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా.